ఈ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆ అమ్మాయికి నెక్స్ట్ పీరియడ్ రాబోతుంది కదా. సో వాళ్ళలో ఎగ్ రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది అంటే నెక్స్ట్ పీరియడ్కి 14 రోజుల ముందు ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఒక మొగ్గ పువ్వు విచ్చుకున్నట్టు ఒక 2 to 3 days విచ్చుకుని ఉంటుంది. ఆ టైంలో కానీ ఇంటర్ కోర్స్ జరిగితే, కలవడం జరిగితే స్పర్మ్ అనేవి తన యూట్రస్ గుండా స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఎన్నో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ వెళ్ళిపోతాయి. ఆ స్పర్మ్స్లో ఒక్కటి వెళ్ళి ఆ ఎగ్ని తాకుతుంది. ఏది ముందు తాకితే అది కన్సీవ్ అవుతుంది. సో ఆ స్పర్మ్ ఎగ్ని తాకినప్పుడు ఇక అవి రెండు కలిసిపోతాయి. కలిసిపోయాక 3 to 4 days అక్కడే ఉంటుంది. ఆ ఎగ్ స్పర్మ్ అలా కలిసి అవి 2 సెల్స్ కదా, ఇదొక కణం అదొక కణం. ఆ 2 కణాలు కలిసి 4 కణాలు, 4 నుంచి 16 కణాలు, 16 నుంచి 32 కణాలు, ఒక చిన్న బాల్ లాగా అవుతుంది. 4 daysకి అది ఒక చక్కటి బాల్ అయిందనుకోండి, దెన్ ఫెలోపియన్ ట్యూబ్ అనేది దాన్ని తీసుకుని యూట్రస్లో పెట్టేస్తుంది. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక అమ్మాయికి ఒక 2 to 3 days ఆపర్చునిటీ ఉంటుంది పర్ మంత్ ఈ ఎగ్ ఇలా ఓపెన్ అయి కూర్చున్నప్పుడు. ఆ 2 to 3 daysలోనే అది స్పర్మ్ని కలిస్తే అది బేబీ అవుతుంది. సో అందులో ఎక్స్ అనే స్పర్మ్ కలిస్తేనేమో అమ్మాయి అవుతుంది, వై అనే స్పర్మ్ కలిస్తేనేమో అబ్బాయి అవుతుంది. అండ్ ఈ వదిలిన స్పర్మ్లో సగం ఎక్స్ ఉంటాయి, సగం వై ఉంటాయి. ఆ మొమెంట్లో అన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్లో ఏదెళ్ళి కలిస్తే ఆ సెక్స్ అవుతుంది. అంతేకాని ఈ టైంలో కలిస్తే ఎక్స్ క్రోమోజోమ్ వెళ్తుంది, ఆ టైంలో వెళ్తే వై అని లేదు కదా. లేదు. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు టెల్ దట్ మీరు ఈ టైంలో కలిస్తే అబ్బాయి, ఈ టైంలో కలిస్తే అమ్మాయి, అలా ఏమీ లేదు. ఇదంతా ఎగ్ రిలీజ్ని పట్టు ఉంటుంది.